ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. భారతదేశం 2047 నాటికి వికసిత భారత్ అన్నటువంటి చెప్పుకొచ్చింది ఎవరయ్యా అంటే నరేంద్ర మోడీ. భారతదేశం సర్వశక్తివంతమైన దేశంగా ఉండాలి, టాప్ 3లో ఒకళ్ళుగా ఉండాలి మనం అన్నట్టు. ఇప్పటికే టాప్ 4కి వచ్చేసాం, టాప్ 3కి ఏడాదికి రాబోతున్నాం, టాప్ 2లోకి రావాలనుకుంటున్నాం. 2047 నాటికి ఎదర్ 1 or 2 దానికి అనుగుణంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ డెవలప్ చేస్తున్నాం, రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక, అలాగే సహజ వనరుల నిల్వలు, వీటన్నిటి మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. రక్షణ రంగాన్ని బాగా డెవలప్ చేయడంతో పాటుగా రక్షణ రంగ తయారీలు చేయడం ద్వారా అమెరికా, యూరప్ దేశాలని క్రాస్ చేసే ప్రయత్నం కాదు, కానీ అమెరికాతో పోటీ పడగలిగే స్థాయికి తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని ఆదిలోనే హంసపాదం చేసే ప్రయత్నాలు ఓ పక్కన అమెరికా చేస్తోంది. ఇప్పటికే 3వ స్థానానికి వస్తున్నటువంటి భారత్ని తొక్కాలని చూస్తోంది. అయినా సరే మనం నిలబడుతున్నాం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఇదే సందర్భంలో 2047 నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలన్నటువంటి కుట్రలు జరుగుతున్నాయి అనడానికి సాక్ష్యం ఏదైతే జలాలుద్దీన్ అలియా చెంగూర్ బాబా ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో దొరికాడో, హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళకి డబ్బుల ద్వారా, ముస్లిం అబ్బాయిల ద్వారా ట్రాప్ చేసి వాళ్ళని మతం మార్పించి పెళ్ళిళ్ళు చేయించి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడో, అట్లా చేసుకునేటటువంటి వాళ్ళకి ఈ వ్యవహారం మీద, కుంభకోణం మీద చూస్తే వాడు 500 కోట్లు ఇప్పటికి ఖర్చు పెట్టాడు. ఇంకొక 500 కోట్లు ప్రామిస్లు ఉన్నాయి. ఇప్పుడు అతని దగ్గర 16 కోట్ల రూపాయల ఫారెన్ ఫండింగ్ అన్నటువంటిది దొరికిందన్నటువంటిది తాజాగా ఇస్లామిక్ నేషన్ 2047 నాటికి చేయాలన్నది అతని కుట్ర అన్నది ఛార్జ్షీట్లో పొందుపరిచారు నిఘా వర్గాలు.